భారత్లో మళ్ళీ లాక్డౌన్ పెట్టబోతున్నారా? డేట్ని ఫిక్స్ చేశారా? ప్రజెంట్ బయట సిచ్యువేషన్ ఏంటి అనే విషయాలు క్లియర్గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్ వల్ల ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు అయితే వచ్చాయి. ఇందులో భారత్ కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు కావచ్చు, గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, కమర్షియల్ గ్యాస్కి సంబంధించి ఇబ్బందుల్ని గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ చూస్తూ ఉన్నాం. 25 రోజుల నుంచి కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది భారత్. అలాగే చుమురు ధరలు అంటే డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, వాటి ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే నిత్యావసర సరుకులు వాటి ధరలు కూడా ఆల్మోస్ట్ పెరిగాయి. ఒక టీ కప్, మనం డైలీ తాగే టీ కప్ దాని రేటు కూడా ఇప్పుడు డబుల్ అయింది. అట్లా ఇంకా చాలా వస్తువులపైన కూడా డబుల్ రేట్లన్నీ కూడా పెరిగిపోయాయి. దీనికి అంతటికీ కారణం ఇరాన్, అలాగే ఇజ్రాయెల్, అమెరికా ఏదైతే ఆ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందో దానివల్లే ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా హర్మోజ్ జలసంధి, ఇరాన్కి బ్రహ్మాస్త్రం అయిన ఆ హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేయడం వల్ల భారత్కి వచ్చే ఆ ట్రేడింగ్ షిప్స్ అన్నీ కూడా అక్కడ ఆగిపోయాయి. తర్వాత భారత్ సంబంధించిన షిప్స్ మాత్రమే వదులుతామన్నా కానీ మళ్ళీ ఆ యుద్ధ తీవ్రత ఇంకా పెరగడం వల్ల ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఆయిల్ రిఫైనరీస్ పైన అలాగే గ్యాస్ ఇండస్ట్రీస్ పైన అటాక్ చేయడం వల్ల ఇప్పుడు భారత్ ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పదు. అయితే నిన్న మోదీ గారితో కూడా ట్రంప్ మాట్లాడాడు. భారత్లో పరిస్థితి ఏంటి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, హర్మోజ్ జలసంధికి సంబంధించి ఇక ఏ దేశాలు చర్చించాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇరాన్ ఒక పక్క హర్మోజ్ జలసంధిని మేము ఓపెన్ చేస్తాం, కేవలం మా మిత్ర దేశాలకు మాత్రమే మేము ఓపెన్ చేస్తాం, మా దేశంతో ఎటువంటి గొడవలు లేని వారికే మేము అక్కడ అనుమతినిస్తాం, అటువైపుగా వెళ్ళనిస్తాం. అలాగే ఇజ్రాయెల్, అమెరికా వాటికి సపోర్ట్ చేసే దేశాలకు మాత్రం మేము అనుమతి ఇవ్వం, అవసరమైతే అటాక్ చేస్తామంటూ కూడా నిన్న స్పష్టంగా తెలియజేస్తాం. అయితే భారత్లో చాలామంది ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. ముఖ్యంగా నిన్న మోదీ గారు పార్లమెంట్లో లాక్డౌన్ విషయాల గురించి మాట్లాడినప్పుడు ఒక్కసారిగా ఆయన మాట్లాడిన కొన్ని గంటల నుంచే గ్యాస్ ఏజెన్సీల దగ్గర కావచ్చు, లేదంటే పెట్రోల్ బంక్స్ దగ్గర కావచ్చు, అందరూ కూడా వెళ్ళి చాలామంది వెంటనే మనం పెట్రోల్ కొట్టించుకోవాలి, లేదంటే సరిపడగా ఆల్రెడీ పెట్టుకోవాలని చెప్పేసి బాటిల్స్లో నింపుకుంటున్నారు. పెద్ద డ్రమ్స్ను కూడా తీసుకెళ్తున్నారు. ఇంట్లో ఉన్న వస్తువుల్లో కూడా తీసుకెళ్ళి పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని హాస్టల్స్ కావచ్చు, కొన్ని హోటల్స్ కావచ్చు, ముందు పెద్ద స్టార్ హోటల్స్ అయితే క్లోజ్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని హోటల్స్ని ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు. దీనికి కారణం ఏంటంటే గ్యాస్, కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు 2000 రూపాయలకు దొరికేది, ఇప్పుడు 7000 నుంచి 8000 వరకు కూడా ఉంది. అది కొనలేక, అలాగే బ్లాక్లో ఇంకా రేట్లు ఎక్కువ చెప్తున్నారు. సో అది కూడా కొనలేక చాలామంది వాళ్ళ యొక్క షాప్స్ని అయితే క్లోజ్ చేశారు. చిన్న హోటల్స్, చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా క్లోజ్ చేసుకున్నారు. ఇక పెట్రోల్ బంక్ దగ్గర పరిస్థితిని చూస్తే నిజంగా చాలా దారుణంగా ఉంది. నిన్న మోదీ గారు మాట్లాడిన తర్వాత ప్రజలు నిజంగానే భయాందోళనకి గురయ్యారు. దీనికి కారణం ఏంటంటే మన కరోనా టైంలో ఆ మహమ్మారిని ఎలా అయితే ఎదుర్కొన్నామో ఇప్పుడు కూడా అలానే ఎదుర్కొంటాం ఖచ్చితంగా. అలాగే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అనే ఆ రకంగా మాట్లాడారు. దీంతో ప్రజలకు ఒక భయం పట్టుకుంది. అంటే మళ్ళీ లాక్డౌన్ రోజులు వస్తాయి, లాక్డౌన్ రోజులు వస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని చెప్పి ఆ భయంతో చాలామంది ప్రజలు ఇప్పుడు ఎక్కువగా సరుకులు కొనడానికి, పెట్రోల్ కొట్టించుకోవడానికి, ఎల్పిజి గ్యాస్ దగ్గర ఆటో డ్రైవర్లు వాళ్ళ ఆటోని కిలోమీటర్ల వరకు కూడా పెట్టి ఇవన్నీ కూడా ముందుగానే జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా అని చెప్పేసి ఆలోచన చేసి చాలామంది ఒకేసారి రోడ్లపైకి వచ్చి ఇబ్బందులకైతే గురవుతూ ఉన్నారు. అయితే భారత్ ప్రధానమంత్రి మోదీజీ ఈరోజు మధ్యాహ్నం అత్యవసర మీటింగ్ని మంత్రులతో పెట్టబోతున్నారని ఒక వార్త కూడా వచ్చింది. అలాగే సాయంత్రం 5 గంటలకి అఖిలపక్ష అంటే అన్ని పార్టీలతో కూడా ఇప్పుడు భారత్లో ఏదైతే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందో, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం వల్ల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై చర్చించే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా భారత్లో కొన్ని రోజుల పాటు ఇబ్బందులు అయితే తప్పవు. ఎందుకంటే హర్మోజ్ జలసంధి ఓపెన్ చేసినా, మన షిప్స్ ఇక్కడికి వచ్చినా కానీ అక్కడ గల్ఫ్ కంట్రీస్లో ముఖ్యంగా ఖత్తర్లో రాస్ లఫాన్ అనే ఒక గ్యాస్కి సంబంధించిన ఆ రిఫైనరీని, ఆయిల్ రిఫైనరీ అలాగే గ్యాస్కి సంబంధించిన ఇండస్ట్రీని
ఇరాన్ డ్రోన్స్తో అటాక్ చేయడం వల్ల అక్కడ అది మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. సో అక్కడి నుంచే భారత్కి 20% ఇక్కడ ట్రేడింగ్ అవుతుంది. సో అక్కడ ఆ ఇండస్ట్రీ ధ్వంసం అవడం వల్ల ఖచ్చితంగా ఎల్పిజి గ్యాస్కి సంబంధించి తీవ్రమైన ఇబ్బందుల్ని భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఒక పక్క హర్మోజ్, ఇంకో పక్క ఈ ఖతర్ నుంచి ఇక్కడికి ఎగుమతి అయ్యే ట్రేడింగ్ మొత్తం కూడా ఆగిపోవడం వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా నష్టపోయిందని చెప్పాలి. అండ్ ఇంకొక పక్క ఎటువంటి భయం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి సిపి సజ్జనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రజలెవరు కూడా భయపడొద్దు, మన దగ్గర సరిపడగా ఫ్యూయల్ ఉంది, ఎల్పిజి ఉంది అంటూ కూడా చెప్తూనే ఉన్నారు. బట్ మరి కేంద్ర ప్రభుత్వం దానిపైన స్పష్టంగా విషయాల్ని ప్రజలకి తెలియపరచట్లేదు. నిన్న మోదీజీ మాట్లాడిన తర్వాత ప్రజలు ఇంకా భయానికైతే గురయ్యారు. అండ్ ఆయన మాట్లాడిన తర్వాత కొన్ని హోటల్స్ బంద్ చేయడం కానీ, కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర అయితే ఎక్కువ మంది జనం రావడం వల్ల పెట్రోల్ బంకులను కూడా క్లోజ్ చేశారు. కొంతమంది దాడి చేసే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు ప్రజలు అర్థం చేసుకోకుండా సిచ్యువేషన్. అంటే పెట్రోల్ ఉంచుకుని నువ్వు కావాలని ఇవ్వట్లేదా, నువ్వు బ్లాక్లో అమ్ముకుంటావా, ఈ రకంగా పెట్రోల్ సంబంధించిన బంక్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వారిపైన దాడి చేయడానికి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. దీంతో ఆ బంకు యాజమాన్యం భయపడి ఆ పెట్రోల్ని క్లోజ్ చేసిన పరిస్థితి, బ్యారిగేట్లు పెట్టేసి మొత్తం కూడా క్లోజ్ చేశారు. మీరు పక్కనే విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్లో సుమారు 5 గంటల నుంచే బంకుల వద్ద చాలామంది పెట్రోల్ కొట్టించుకోవడానికి తమ వెహికల్స్తో వచ్చారు. ఇక్కడ పూర్తిగా రద్దీగా ఉంది. కొన్ని చోట్ల ట్రాఫిక్ అయిపోయి చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. సో అంటే ఒక భయానికైతే గురయ్యారనేది అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో పక్క కేంద్ర ప్రభుత్వం మరి దీనిపైన సరైన విషయాన్ని అయితే స్పష్టంగా తెలియజేయలేదు. ఈరోజు అత్యవసర మీటింగ్ అయితే పెట్టారు భారత్ ప్రధానమంత్రి మోదీజీ. మరి మంత్రులతో భారత్ సంబంధించిన ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ముఖ్యంగా ఈ పెట్రోల్ కావచ్చు, ఎల్పిజి కావచ్చు, దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకి అఖిలపక్ష పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాలు కూడా ఎటువంటి విధంగా మనం చర్యలు తీసుకోవాలి, ఈ ఇబ్బందుల్ని ఎట్లా ఎదుర్కోవాలనే విషయాలపైన చర్చించే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా చెప్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా సమ్మర్లో ఒక లాక్డౌన్ రోజులు మరీ లాక్డౌన్ పెట్టే అవకాశం అయితే లేదు, కానీ ఒక లాక్డౌన్లో ఆ రోజులు ఎట్లా గడిచాయో ఈ సమ్మర్లో అదే రకంగా రోజులు గడుస్తాయంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ మీడియాలో వచ్చే వార్తలను అయితే ఖచ్చితంగా నమ్మొద్దు. లాక్డౌన్ డేట్ అయితే ఏది ఫిక్స్ చేయలేదు. ఇది కేవలం ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం వల్ల కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితులు. అంటే నిత్యావసర సరుకులు రేట్లు పెరుగుతాయి, లేదంటే పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, ఎల్పిజి గ్యాస్ రేట్లు పెరుగుతాయి, ఇప్పటివరకు ఉన్న రేట్లు కాస్త డబల్ కావచ్చు. అలాగే మోదీజీ కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఉన్నాయో వాటిని పొదుపు చేయండి, పొదుపులో ఉంచుకుంటే ఈ ఇబ్బంది త్వరలోనే గట్టెక్కే అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా చెప్తాం. అండ్ ఇంకొక పక్క ప్రజల దగ్గర నుంచి చాలా ఒక పెద్ద ప్రశ్న అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఈ ఎల్పిజి గ్యాస్ కొరతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయ్యి మనకి పెద్దగా ఇబ్బంది లేదు, ఎందుకంటే అమెరికా నుంచి, నార్వే నుంచి మనం గ్యాస్ ఇక్కడికి ఎగుమతి చేసుకుంటున్నాం, కేవలం ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే ముఖ్యంగా ఈ హర్మోజ్ జలసంధి దగ్గర నుంచి ఆ దారిలో వచ్చే ఆ గ్యాస్ కేవలం 20 నుంచి 25% వరకే, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అంటూ కూడా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి ఒక పెద్ద ప్రశ్న ఉంది, అంటే ఇదేమన్నా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక డ్రామాని క్రియేట్ చేస్తుందా, లేదంటే నిజంగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిందా అనే ప్రశ్న అయితే వారి దగ్గర నుంచి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలు ఒక పక్క భయానికి గురవుతున్నారు, ఇంకొక పక్క సీరియస్గానే ఉన్నారు. మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?